హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పులేం వ్లాగ్స్. చాలా రోజుల నుంచి నెక్స్ట్ తాటికాయల కోసం అడుగుతుంటే ఈ రోజు రమ్మన్నాడు. వచ్చేసాము ఇక్కడికి. తాటి ముంజలు తినేసాము. మనోడు నీట్ గా పార్సల్ కూడా చేయించాడు. ముంజలు తీసుకున్నాము. ఇవి తీసుకుని ఇంటికి తీసుకెళ్లి తాటి ముంజలు ఐస్ క్రీమ్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, అర్థమైపోద్ది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ రోజు మేము యష్ దగ్గరికి వచ్చాము. యష్ మాకు తాటికాయలు వస్తున్నాడు. యాక్చువల్ ప్రతి సంవత్సరం యష్ కళ్ళు గీస్తాడు కాబట్టి వీటి వీడియోలు ఎక్కువ పెడుతున్నాడు. ఈ సంవత్సరం కళ్ళు గీయట్లేదు కాబట్టి వీటి వీడియోలు చాలా తగ్గించాడు. కాబట్టి ఈసారి మేము ఏంటంటే తాటికాయల కోసం వచ్చి తాటికాయలు వస్తున్నాడు అనమాట మాకు యష్. థ్యాంక్ యూ బ్రో. 2-3 సంవత్సరాల నుంచి వీడియో తీసేది, తాటి చెట్లు గీసేది ఇదిగోండి ఇక్కడే ఈ ఏరియాలోనే మన యష్ కామెడీ వీడియోలు కానీ ఎవ్రీథింగ్ చేసేది. మన కోసం తాటికాయలు కొట్టేసి రెడీగా ఉన్నాడు. మోసుకొని వెళ్తున్నాడు. కూర్చొని తిందాం నీళ్ళలోకి. ఆల్రెడీ 2-3 తినేసాము. 4 ముంజలకి వెళ్ళావా? తగిలితే బాగుంటుంది. ఈ పెద్దకాయ చేతికి కూడా అనట్లేదు. ఈ ఎండకి ఏమేమి దట్టుకెళ్ళని చెప్పేసి మా కోసం మజ్జిగ తీసుకొచ్చాడు. భలే ఉన్నాయి భలే ఉన్నాయా మజ్జిగ మటుక సూపర్ ఉన్నాయా. ఈ మజ్జిగ నమ్మే వాళ్ళు కామెంట్ చేసేయండి. మైక్ ఇక్కడ పెట్టాలా? వైర్ ఎగిరిపోద్ది. అయ్యా మేము ఆల్రెడీ నా తెచ్చుకుని తాటికాయలు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. సరిపోవని చెప్పి యశ్ వాళ్ళ బాబాయ్ని అడిగి మళ్ళీ మా కోసం ఆయన అది పనిగా పిలిపించి మళ్ళీ కోపిచ్చాడు అనమాట. మాకు ఎన్నికి తాటికాయలు కావాలని తాటికాయలు ముంజులకి ఇంటికి తీసుకెళ్ళిందుకు అన్ని నీట్గా కొట్టేసి కాయలు రాలిపోకుండా నీళ్ళు వేస్తున్నాడు. ఓకే అన్నీ కొట్టేసి నైస్గా దిగేస్తున్నాడు. లెక్కగలవా నరుడా పొట్ట లెక్కగలవా. కాయలన్నీ నీట్గా నీళ్ళు వేసాడు రాలిపోకుండా ఏం కాకుండా. ఈ సింపుల్ కట్ అవుతున్నావా? ఆపలేదు వదిలి అదే అయిపోతుంది. చూసేవాడు మా ఫ్రెండ్ బాగా అడిగిపోద్దని చెప్తుంటారు. బాగా జుర్రేస్తున్నాడు మనోడు కొట్టిందంతా. ఒక పక్కేమో ఆ వ్యక్తి అడుగుతున్నాడు. అనిల్ గాడు ఇంక చెప్పలేదు. ఇద్దరు ఎర్ర టీ షర్ట్లు వేసుకొచ్చారు. చూసి చూడండి తాటికాయని ఎట్లా వలుస్తున్నాడు చూడండి. ఒకటే దెబ్బ తాటికాయలు రాలిపోతాయి చూడండి. జాగ్రత్త అనుకో. కటింగ్ స్కిల్ చూడండి ఎలా ఉన్నాయో. సూపర్ వచ్చింది. ఎటు చూపా చూపా. ఫ్రెండ్స్ ఇప్పుడు సింగిల్ షాట్లో ఈ కాయని 2 ముక్కలుగా చేసేద్దాం. అవుతుందో నాకు తెలీదు. అయ్యింది. ఇంకొకరంతా గట్టిగా కొట్టుంటే అయిపోయింది. మనకి ఇప్పుడు యశ్ బ్రో కాయ కోసి ముంజు తీస్తున్నాడు చూడండి. ఫ్రెండ్స్ నాకైతే ఈ స్టైల్లోనే వచ్చు ముందు తీసేది. మామూలుగా కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఏం చేస్తున్నారంటే కాయని ఇట్లా వెనకాల నుంచి ఇటొక దెబ్బ వేస్తారు. ముంజైతే బయటకు వచ్చేస్తుంది. మనకు అలా తీసేది అయితే రాదు. మనకి ఈ పద్ధతే వచ్చనమాట. పోయి గాలికి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు తినేసాము. మా కోసం చిన్న రేక మా పాప కోసం తీసుకెళ్తున్నాను. చిన్నది ఒక 2 ముంజలు పెట్టడానికి. యశ్ బ్రో మనకు దాన్ని చేస్తున్నాడు. చిన్న రేకటి నైస్గా ఉంది. కట్టు నైస్గా ఉంది. ఇప్పుడు దీంట్లో కళ్ళు పోస్తే ప్రేమ్ బాగా తాగేస్తాడు. గాయస్ దీంట్లో అయితే అప్పట్లో పొలాలకు వచ్చిన వాళ్ళు అన్నం తినేదానికి ప్లేట్లు లేనప్పుడు ఇలా చేసుకొని నీళ్ళు తాగేదానికి అన్నం వేసుకునేదానికి అన్నింటిలో ఉపయోగించేది. మనం ఇప్పుడు దీన్ని కొన్ని ముంజలు వేసుకెళ్దాం దీంట్లో.
ఫ్రెండ్స్ మంచిగా తాటి ముంజలు దీంట్లో వేసి పార్సిల్ చేసుకున్నాను. ఇది ఇంటికి తీసుకెళ్తాను ఇంట్లో మా పాప కోసం. బాగుంది కదా పార్సిల్. ఫ్రెండ్స్ ఒకప్పట్లో అయితే మా నాన్న తాటి చెట్లు గీసేటప్పుడు నేను తాటికాయలు బాగా కోసేది. కత్తి బట్టి తాటికాయ బట్టి చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఒకసారి ట్రై చేస్తా ఎట్టగోలని. కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి చాలా సంవత్సరాలైనా సరే ఏదో కొయ్యగలుగుతున్నాను. ఆ వాటర్ని చూస్తుంటేనే పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు. గతుకులు కోస్తాడు. ఇది 2 ముంజల కాయ. చూసారు ఎట్ట కోసాను. ఇప్పుడు మనం కోసిన కాయ మనమే తిందాం. ఎట్టందో చూద్దాం. కాయ టేస్ట్గానే ఉంటుంది ఎలా కోసినా సరే. భలే ఉందా నేను వేయడం వల్ల. మేము ఫుల్గా తినేసాము. తినిన తర్వాత మాకు యష్ లాగా ముంజులు చేసి ముంజులు అనేది వచ్చాడు. బాగా కవర్లో వీటిలన్నిట్లు వేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాము హ్యాపీగా. డబ్బా నిండా ఇంటికి కోసుకొని వెళ్తున్నాము. ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ జస్ట్ 200 అండి. 200 లైక్స్ కొట్టలేరా? కొట్టేసేయండి. ఫ్రెండ్స్ మేము వచ్చేసి దీన్ని ఎక్కువగా తాటికాయ అని పిలుస్తాము. తాటికాయ అంటాము ప్లస్ ముంజికాయ కూడా అని అంటాము. చాలామంది కామెంట్లు ఏమంటున్నారంటే లేదు ఇది ఓన్లీ ముంజికాయ అంటున్నారు. నేను ఒకటి అడుగుతాను, మీరు దీన్ని ముంజికాయ అంటున్నారు కానీ తాటి చెట్టుని ముందుల చెట్టు అని ఎందుకు అనట్లేదు? తాటి చెట్టే అని అంటారు కదా. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఐస్ యాపిల్ విత్ ఐస్ క్రీమ్ తో తిందాం. ఐస్ యాపిల్ అంటే తెలుసు కదా, తాటి ముంజల్ని ఐస్ క్రీమ్ వేసుకొని తిందాం. ఎలా ఉంటుందో చూద్దాం రండి. చూడండి ఇప్పుడు మనం తాటి ముంజలు ఐస్ క్రీమ్ చూద్దాం. అంటే నేను తాటి ముంజలతో ఐస్ క్రీమ్ చేయట్లేదు, తాటి ముంజలు ఐస్ క్రీమ్ వేసుకుని తింటున్నాను. చాలా సూపర్ గా ఉంటాయి. చూడండి ముందుగా ఏం చేయాలంటే ఆ పైన తెల్ల పొర మొత్తాన్ని తీసేసి నీట్ గా పల్ప్ మొత్తం తీసేసి ఇలా నీట్ గా చేసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి. బౌల్ లో వేసుకున్న దీన్ని ఏం చేయాలంటే నీట్ గా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా చేత్తో కానీ స్పూన్ తో కానీ నీట్ గా ఇలా చేసి పెట్టేసుకోవాలి. ఇలాగా ఏదైనా మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకోండి. నేనైతే వెనిల్లా బటర్ స్కాచ్ 2 ట్రై చేసే బాగున్నాయి. తీసుకొని ఒక 2 స్కూప్స్ వేసుకోండి. దాంట్లో ఇలా బాగా తాటి ముంజలని ఐస్ క్రీమ్ ని మిక్స్ చేసేయండి. ఇంకేముంది తినేయడమే. టేస్ట్ అయితే భలే ఉంది. నేను తిందామని తీసుకునింది మా వైఫ్ మొత్తం నేను ఒక స్కూప్ తిన్న తర్వాత మిగతా తినేసింది. అందుకని నేను మళ్ళీ వేసుకున్నాను. ఐస్ క్రీమ్ మొత్తం మేమే తినేసాం ఇలా వేసుకొని. టేస్ట్ అయితే బాగుంది. సమ్మర్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి సార్. టేస్ట్ అయితే భలే ఉందా. ఒకసారి ట్రై చేయండి. నిజంగా అబద్ధాలు కాదు, సూపర్ ఉంది.